నన్ను లోకల్ క్యాండిడేట్ అయితే నాన్ లోకల్గా గుర్తించారు. మరి ఆగస్టులో 2వ తారీఖు రాసినప్పుడు నాకు 80 మార్కులకు ప్రశ్న 80 మార్కులకు ఉండేది. 54 మార్కులు వచ్చాయి. ఎస్టీ క్యాండిడేట్ జోన్ 6 రంగారెడ్డి నాది. అయితే ఆగస్టు 2వ తారీఖు రాసేసరికి ఆగస్టు 5న నా రిజల్ట్ వచ్చాయి. రాసిన వెంటనే మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసిందా, మీ డీటెయిల్స్ సరిగా ఉన్నాయని చూసుకునేసరికి నాకు 4 మార్కులు యాడ్ అయ్యేసరికి 58 మార్కులు వచ్చాయి. సంతోషకరమైన విషయము. అయితే నాన్ లోకల్ అని ఉంది కింద. నాన్ లోకల్ ఎందుకు ఉందని చూసుకుంటే నేను వెళ్ళి మళ్ళీ MHSR బోర్డు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సార్ని ఎక్స్ప్లెయిన్ రాశాను. సార్ నేను పుట్టి పెరిగింది నా జిందగీ నా బతుకు మొత్తము ఇక్కడ రంగారెడ్డిలో సారు, బాలాపూర్ దగ్గర ఉంటుంది, అది శంషాబాద్ దగ్గరలో. నాది మొత్తం హిస్టరీ ఇక్కడ ఉంది సారు. ఆధార్ కార్డులతో సహా అన్ని నా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇక్కడ ఉంది సారు. అయితే మీరు నాన్ లోకల్గా ఎలా గుర్తించేసారు, నిన్న నైట్ రిజల్ట్ వచ్చాయి అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు లెటర్ రాయమన్నాడు. అసలు నాన్ లోకల్గా ఏ విధంగా వాళ్ళు పరిగణించారు, ఎలా ముద్రించారు అంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 1 నుంచి 5వ తరగతి గవర్నమెంట్ హై స్కూలు మలక్పేట్ హైదరాబాద్లో చదివానండి. అలాగే 6వ తరగతి మామిడిపల్లి విలేజ్ సరూనగర్ RR డిస్టిక్లో చదివానండి. 7వ తరగతి కేరన్ షేర్ హై స్కూలు బుద్ధవరం విలేజ్ గన్నవరం మండలము కృష్ణా డిస్టిక్ అండి. అసలు 7వ తరగతి నేను కృష్ణా డిస్టిక్ ఎందుకు వెళ్ళానని అంటే మా మమ్మీ హైదరాబాద్లోనే కూలి పని చేసుకుంటుంది. మా మమ్మీతో పాటు నేను అప్పుడు సెలవులు ఉండడం వల్ల నేను వెళ్ళాను. ఎండాకాలం సెలవులు ఉన్నప్పుడు వెళ్తే మా మమ్మీ అన్నది మా అనాథ వాళ్ళు వచ్చే కేరన్ షేర్ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. ఏమంటున్నారు వాళ్ళు అసలు? వాళ్ళు 7వ తరగతి కృష్ణా డిస్టిక్ వెళ్ళినందున మీది నాన్ లోకల్ అని పరిగణించారు. అసలు ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది? 2014లో ఏర్పడ్డది. మరి నేను 14 కంటే ముందు 2004లో అంటే 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 7వ తరగతిని బేసిక్ దీన్నే ప్రకాశం అంతా మన ఫోకస్ చేసుకుంటూ నన్ను నాన్ లోకల్గా పరిగణించారు. అలాంటప్పుడు నేను 8th, 9th, 10th మొత్తం నా BSc, MSc వరకు కూడా నేను హైదరాబాద్లోనే చదివాను. ఈ 7వ తరగతిని చూసుకుంటూ జీవో 124 కేసీఆర్ తెచ్చినాను. కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది పదవీ కాలము. నా చదివేమో ఇట్లా. నన్ను లోకల్గా గుర్తించండి. ఎందుకంటే నేను నాన్ లోకల్ క్యాండిడేట్ కాదు. అసలు నన్ను నాన్ లోకల్గా గుర్తించడం వాళ్ళకి ఏ అర్హత ఉందండి? 7వ తరగతి ఒక ట్రస్ట్ ద్వారా అండి అనాథ వాళ్ళు నన్ను ఆశ్రయించుకున్నారు. అంతే తప్ప నన్ను ఇలా ముద్రిస్తే ఇప్పుడు నేను నాన్ లోకలే. అటు ఆంధ్ర సైడ్ కూడా 1 సంవత్సరంలో వాళ్ళు లోకల్గా నన్ను గుర్తించరు. నాది జాతకం మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు, నాది మొత్తం ఇల్లు ఆశ్రయం మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు అటు నాన్ లోకలే ఇటు నాన్ లోకలే నాది సారు. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్ పడ్డా నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను, మళ్ళీ ఇటు నాన్ లోకలే అని చూపిస్తుంది. నా జీవితాంతం మొత్తం నాన్ లోకలు, అటు నాన్ లోకల్ ఇటు నాన్ లోకల్. నాది ఏ లోకం సార్? ఏ మార్గం? ఏ దారి నాది? ఏ దారి? పరలోకమా నాది భూలోకమా సారు? ఈ నాన్ లోకల్ పెట్టడం ఏంది సారు? 7వ తరగతి మీలాంటి ఉండేవాళ్ళు ఒక సార్ వచ్చి నన్ను అనాథ ఆశ్రయంలో నన్ను ఆశ్రయించుకున్నారు సారు. దాన్ని మీరు చూసుకుంటూ నన్ను నాన్ లోకల్గా చేసి అదే మరి నేను జోన్ 6లో రంగారెడ్డిలో 40 మార్కులు వచ్చి నా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించుకున్నారు సారు. నాకు ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి 58 మార్కులు తెచ్చుకున్నా. ఎన్నో ఆశలు అసలు పెట్టుకున్నాను సార్. నేను రోజుకి 14 గంటలు పిల్లల్ని నేను పట్టించుకోకుండా, భర్తకి పట్టించుకోకుండా అన్ని ఆశలతోటి నా గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. ఇప్పుడేమో నాన్ లోకల్గా ముద్రించడం జరిగింది. నన్ను ఇంకోసారి ఏ అధికారులు కానీ, మంత్రులు కానీ, సీఎం కానీ ఎవరైనా కానీ మరొకసారి నన్ను నాన్ లోకల్గా ముద్రించకండి సార్. ఇంకోసారి ముద్రిస్తే నేను నా భర్త మీరు ఏ శిక్ష వేస్తారు? ఉరి శిక్ష వేస్తారా? ఉరి శిక్ష కూడా రెడీ సార్. ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు. 21 సంవత్సరం ముందు ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. 2014లో వచ్చింది ఆంధ్ర తెలంగాణ. నా చదువు 2004లో అయింది 7వ తరగతి. 7వ తరగతిని ఫోకస్ చేసుకుంటూ నేను ఇలా ఇరికించడం అయిపోయింది. రేవంత్ రెడ్డి సారు దయ తెలిసి మీ 2 నేత్రాలు నా పైన దృష్టి ఉంచి నేను గిరిజన బిడ్డని సార్ ఒక అనాథ ఆశ్రయం మీలాంటి వాళ్ళు ఆశ్రయించుకున్నారు. నా స్పాన్సర్ని నేను తప్పు పడట్లేదు. నాకు ఆంధ్ర తెలంగాణ అని నాకు ఆ విషయం నాకు అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియలేదు సారు. ఆ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకొని నన్ను జాబ్లో నుండి తీసేశారు సారు. ఎంతవరకు సారు? నేను తెలంగాణ తల్లి
నాది తెలంగాణ తల్లి అని చూపించకుండా మీది ఆంధ్ర తల్లి అని చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సారు? అదే మీకు ఇదే పరిస్థితి ఏర్పడితే మీకు బాధాకరంగా దుఃఖకరంగా ఉండదా సీఎం సారు, మంత్రులు, అధికారులు? నా విషయంలో న్యాయం చేయండి. ఈ పై చదువులు 2004లో ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు మీ జీవోలు ఎన్ని పెట్టియా ఏం లాభం? అసలు జీవో అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్డరు 2018 అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఆర్డర్ అన్నప్పుడు ప్రజాపాలకులు గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు తీర్చడానికి మరి ప్రజల సమస్యలు తీర్చాలే కానీ ఏదేదో జీవోలు ఆ కండిషన్ ఈ కండిషన్ అని పెట్టుకుంటే మా 2003 2002 మా చదువులు ఏమైపోవాలి? ఏ విద్యార్థి అయినా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు చదివించుకుంటారు. ఎందుకు? ఒక స్థాయిలో ఒక ఉద్యోగం రావాలి వీళ్ళకి అని ఆశతోటి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశలు చూసుకుంటారు. అలాంటిది నేను ఒక ఉద్యోగం సంపాదించాలని ఎంతగానో ఆశ చూసా. కానీ నన్ను ఇలా ఇరుకులలో ఇలా పెట్టిస్తారని నేను అసలు ఊహించలేకపోతున్నా. సార్ నా న్యూస్ మొత్తం వైరల్గా అయిపోయింది. గత 15 రోజులు నేను తిరగని ప్లేస్ లేదు. MHSR బోర్డుకి వెళ్ళాను, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్కి అక్కడికి వెళ్ళాను, సెక్రటరీ దగ్గర అక్కడికి వెళ్ళాను, ప్రజాదర్పతి గారు 2 దగ్గర ఇక్కడ 2 సార్లు వచ్చాను. చివరికి నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ని కూడా కలిస్తే సార్ నాన్ లోకల్ ఏంది సార్, 1 ఇయర్కి నాన్ లోకల్ చేస్తే అటు నాన్ లోకల్ ఇటు నాన్ లోకల్ మా పరిస్థితి ఏంది సార్ అని అంటే అది జీవో 124 చట్టం కేసీఆర్ తెచ్చారని అన్నారు. సార్ వచ్చి 10 సంవత్సరాల పదవి కాలం అయిపోయింది. మేమేమో 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అవుతుంది మా చదువు కంప్లీట్ అయ్యి. మాకు మా ఆశని ఎవరు న్యాయం చేస్తారు? ప్రభుత్వమే కదా న్యాయం చేసేది. సార్ నాకు ఇప్పుడు చివరి ఆశ ఏంటంటే సీఎం సారే నాకు న్యాయం తీరుస్తానని నేను ఎంతగానో వేచి చూస్తున్నాను. మీ 2 నేత్రాలు తెరిచి సార్ నాలో ఇంకొకసారి మీరన్నా అనండి సార్, నాన్ లోకల్ క్యాండిడేట్ అని మీరు ఒక్కసారి నన్ను అనేస్తే నేను నా భర్త ఉరిశిక్ష వేసుకుంటాను సార్. నాది మొత్తం చదువు మొత్తం ఇక్కడ చదువుకొని నన్ను నాన్ లోకల్గా గుర్తించారు. నాకు జాబ్ లేకుండా పోయింది సార్. ఆగస్టులో నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఫిబ్రవరి నుంచి నేను అసలు డిసెంబర్లో నోటిఫికేషన్ జరగగానే డిసెంబర్ నుంచి నేను ఆగస్టు వరకు గత 6-7 నెలలు చదివినప్పుడు రోజుకి 14 గంటలు పిల్లల్ని నా భర్తల్ని లెక్క చేయకుండా రోజుకు 14 గంటలు సార్, 14 గంటలు నేను చదివాను. 10 గంటలే నాకు రెస్టింగ్ పీరియడ్ అయింది. 14 గంటలు చదువుకుంటూ నా పిల్లలు అమ్మ మమ్మీ ఇలా ఎగ్జామ్ రాసినావు కదా, అన్నీ ఇప్పిస్తామని అన్నావు కదా, జాబ్ వస్తే ఇప్పిస్తాను. లేదు ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, రిజల్ట్ ఇవ్వట్లేదు, ఇచ్చిన నాకు ఖచ్చితంగా వస్తుంది, మీకు ఏమేం కావాలో నేను అన్నీ ఇప్పిస్తాను, మీ ఆశలన్నీ నెరవేరుతాయని పిల్లలకు చెప్పడం, పిల్లలకు హామీ ఇచ్చాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్, నేను ఎంత కష్టపడి చదివాను, ఆ క్వశ్చన్ పేపర్ నేను ఎంతవరకు రాయగలిగాను, ఎంతవరకు గమ్యస్థానం చేరింది మొత్తం నాకు అర్థమైపోయింది. జాబ్ వస్తుందనే కాన్ఫిడెంట్తో ఆ పిల్లలకు ఏది అడిగినా రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా మీకు ఇస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు నా చదువులో మా సరస్వతి అన్నప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు నా విద్యనేమో వింత పశువుతో అయిపోయింది. నా విద్యను ఎవరు దోచుకున్నారు? ఏ మంత్రులకు చెప్పుకోను, ఏ అధికారులకు చెప్పుకోను, ఏ రాజకీయాలకు చెప్పుకోను, ఏ సార్లకు చెప్పుకోను, ఏ సార్ కాల పైన పడను. సీఎం సార్ గారు మీరు నన్ను న్యాయం చేయండి. ఆ 1 సంవత్సరం కోసమే నేను నాన్ లోకల్ కాను, అటు నాన్ లోకల్ ఇటు నాన్ లోకల్. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ వైరల్ ఏమవుతుందంటే 6-7 తరగతి తెలంగాణలో చదవకపోతే నాన్ లోకల్ పెడుతున్నారు కదా, మళ్ళీ 6-7 తరగతి చదవకపోతే ఇక్కడ ప్రైవేట్ దాంట్లో సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని లోకల్ క్యాండిడేట్గా గుర్తించుకుంటున్నారు. మరి నేను ఉన్నట్టుగా పెట్టుకున్నా సార్. నాకు తెలిసింది నోటిఫికేషన్లో ఈ బోనఫైడ్ వేరే దగ్గర నుండి తెచ్చుకోవచ్చని, కానీ నాది సీదా మార్గం సార్, సరైన మార్గంలో నేను నడిచాను. అంతేగాని నేను వేరే సర్టిఫికెట్ పెట్టుకోవచ్చు కదా, ఒక 10-20 వేలు వచ్చి ప్రైవేట్ దాంట్లో ఈ సర్టిఫికెట్ తెచ్చుకుంటే నేను లోకల్గా అయ్యేదాన్ని. ఎందుకు? అసలు మ్యాక్సిమం పీరియడ్ చూస్తారు. అలాంటిది నేను 1 to 6 సార్ రంగారెడ్డిలో చదివినప్పుడు మీరు 7th వరకు చదివి ఆ 1 ఇయర్ పట్టుకొని నాన్ లోకల్గా ముద్రిస్తే నేను ఎంతవరకు నా బాధ కన్నీళ్ళు ఎవరు చెప్పండి సార్. సీఎం సార్ ప్లీజ్ సార్ మీరు దయతలిచి నాను ఓపిక నశించిపోయింది సార్. 15 రోజులు నేను మనిషిగా లేను, నా స్టైల్ మారిపోయింది సార్. నా ఫోన్ నెంబర్ నా గుర్తుకు లేదు, ఏం మాట్లాడుతున్నాను, ఒక నిద్ర లేదు, ఒక ఆకలి లేదు, తిరగని ప్లేస్ లేదు. చివరికి నేను నిన్న న్యూస్ మల్లన్న దగ్గర కూడా వెళ్ళాను. ఆ సార్ ఒక అడ్వకేట్ నెంబర్ ఇచ్చారు.
వెళ్ళాను. ఆ సార్కి కలవమంటున్నారు. అయితే ఆ సార్ నిన్న రాలేకపోయారు. నేను వెళ్తా సార్, హైకోర్టు వరకు వెళ్తాను, కానీ అంతవరకు ఎందుకు సారు, వాళ్ళు తిప్పించుకుంటారు, డబ్బులు అడుగుతారు, అంత సోమత లేక ఉన్నాయి కదా సారు. 2 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. ఈ గిరిజన బిడ్డ ఉండి నేను ఎస్సీ క్యాండిడేట్ 58 మార్కులు, అంతా నాది మెరిట్ లిస్టులో ఉండవలసిన పేరు సారు. నన్ను లోకల్లో అసలు ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో బాణవస్తు చేత లేకుండా చేసిరు సారు. నా చదువు ఎక్కడ ఎవరు దోచుకున్నారు సార్? విద్యకి అర్థం లేకుండా అయిపోయింది సార్. ఇన్ని రోజులు నేను గొర్రెలు కాసానా? దేనితో సమానం అయిపోయినా సార్? రేవంత్ రెడ్డి సారు, మీరన్నా చెప్పండి. మీరు ఒక్క మాట అంటే చాలు సార్, నిజంగా నువ్వు నా లోకలని అంటే నేను 2004లో చదివాను. ఆ ఒక్క సంవత్సరం కోసం మీరు కూడా అనేస్తే, నా లోకలు అనేస్తే నేను ఉరి శిక్ష వేసుకుంటే నేను నా భర్త 3 పిల్లల్ని మీరు పోషించుకోండి. ఆ ఒక్క సంవత్సరం కోసం ఎందుకు సార్? నా జీవితంతో అలా ఉంది, మీ చేతిలో ఉంది. మీరు న్యాయం చేశారు, న్యాయం చేయడానికి మీరు ఉన్నారు సార్. ఫస్ట్ నోటిఫికేషన్ రిజల్ట్ తెలిపింది స్టాఫ్ నర్సుది. మీరు నాకు న్యాయం చేయండి సార్. లోకల్ వాళ్ళని లోకల్గా పెట్టండి, నాన్ లోకల్ వాళ్ళని నాన్ లోకల్గా చేయండి. అంతేగాని ఆ జీవో ఈ జీవో అని చెప్పకండి. అది 2018. మన స్టడీలు అంతా 20 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. దానికి పరిష్కారం చెప్పండి. అంతేగాని సార్ నాది ఎటు లేకుండా అయిపోయినా సార్. అటు నాన్ లోకల్, ఇటు నా లోకల్. అసలు నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని అర్హత కాదా? నేను కష్టపడలేదా? నేను మార్కులు సంపాదించలేదా? నేను భూమిపైన బతికి ఉండి వేస్ట్ కదా సార్? నేను చదివింది ఒక ఉద్యోగం రావాలని సారు. ఎవరైనా చదువుకునేది ఒక ఉద్యోగం రావాలని. నా ఉద్యోగానికి అర్థం లేకుండా పోయింది సార్. కనుదృష్టి ఉంచి నా పైన సార్ గారు, మీరు నా ఉద్యోగాన్ని నాకు ఇవ్వండి సార్. నా లోకల్ని రద్దు చేయండి ప్లీజ్.